ప్రభుత్వం అందరికీ వందనాలండి. మరి 37వ దినపు శ్రమల దినాల ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మన మధ్యలో ఉన్న జయ సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 తండ్రి. ప్రభావం తండ్రి ఉదయకాలం అంతా మీరు ఎక్కడ చోటు భద్రపరిచి మరి రాత్రికాల సమయంలో ప్రభావం మేమందరం చిన్నమందగా చేరి స్తుతించడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన దగ్గరను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభావం జరుగుతాయి ఆరాధన ప్రభావం తండ్రి మీరే తోడుగా ఉండి మరి పాటలు పాడే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి స్వరాలతో ప్రభావం తండ్రి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభావ తిరిగి మరి మెసేజ్ చెప్తున్నాం మరి తండ్రి వేదాలు గారి నుంచి ఎందుకు తప్పించుకుంటున్నాం ప్రభావ ఆవిడని ఆత్మతో నుండి మాకు కావాల్సిన ఆహారాన్ని ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిస్తారని నమ్ముతూ ఈ కొడుకుని ఆది నుంచి అంతవరకు మీరు మహిమాత్మే మీరు జరిగిస్తారని నమ్ముచు కొద్ది ప్రార్థన పాసమే చేర్చుకోవాలి చేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. సందేహమేలా సంశయమేలా ప్రియ యేసుగారిని పరికించి చూడాలి. సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా ఆ ముళ్ళ మకుటము నీకై ధరించనే నీ పాప శిక్షను తానే భరించనే. ఆ ముళ్ళ మకుటము నీకై ధరించనే నీ పాప శిక్షను తానే భరించనే. ప్రవహించిన రక్తధార నీ కోసమే ప్రవహించిన రక్తధార నీ కోసమే కడుగోర హింసనందే నీ కోసమే. సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా లోకాన ఎవరు నీకై మరణించరు. నీ శిక్షలను భరింప సహింపరు. లోకాన ఎవరు నీకై మరణించరు. నీ శిక్షలను భరింప సహింపరు. నీ తల్లి అయిన నాని నిన్ను మరచునే. నీ తల్లి అయిన నాని నిన్ను మరచునే. ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలనా. సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలో నీ వేలు తాకించి చూడు. సందేహమేలా ఎందాక యేసుని నీవు ఎరుగనందువు. ఎందాక హృదయము బయట నిలువమందువు. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు. ఎందాక హృదయము బయట నిలువమందువు. ఏసయ్య
సంతసించుమా ఈ లోక భోగములను వీరశాలమా సాతాను బంధమునందు సంతసించుమా యేసయ్య సహనము తోడు శరణాగతమా యేసయ్య సహనము తోడు శరణాగతమా ఈనాడు రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరీక్షించు చూడు గాయాలలోని వ్రేలు తాకించు చూడు సందేహమేలా అపరాధిని యేసయ్య కృప చూపి గౌరవయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా
కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడుతున్నాను యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో అన్యాయపు తీర్పునందు ఘోరమైన శిక్షను దేశాకి పాలలో దోషివై నిలిచావా. అన్యాయపు తీర్పునందు ఘోరమైన శిక్షను దేశాకి పాలలో దోషివై నిలిచావా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణ దయలనముతో రక్షించితివా. నీ ప్రాణ దయలనముతో రక్షించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. దారి తప్పిపోయిన గొర్రెనై తిరిగాను. ఏ దారి కానరాక సిలువదరికి చేరాను. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి. ఆఖరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. కలువరిగిరిలో సిలువదారి అయి వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో. ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే సమయం ఇస్తున్నాము. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా పాడాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. పాస్టర్ గారికి భాషను ఆచరించుకుంటాం. అందరికీ వచ్చిన కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిసినగా. కలుషము వాపి కరుణను చూపి నన్ను వెదకినగా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిసినగా. కరుణను చూపి కలుషము వాపి నన్ను వెదకినగా. అజేయుడా విజయుడా
ఇంతకు ముందుకు వచ్చి పాట పాడిన దేవుని మహిమపరిచిన విధానం బట్టి దేవుని తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మన మధ్యలో వినయ్ కుమార్ గారు వాక్యం అందిస్తారు. బ్రదర్ బోస్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధ మా పర్లోక తండ్రి, మీ పరిశుద్ధ పాలన స్తుతులు స్తోత్రములైన గడిచిన కాలం నుండి గడిచినమని మీరు మమ్మల్ని దేవుని కాచి కాపాడే సదుకుంటుందో మీకు వేదం తెలుసుకుంటున్నామైనా ఈ శ్రమకాల దినాలలో 37వ రోజు మేము అందరం సంఘంగా పుట్టిని మేము స్థుతించి మాకు అవకాశం మీకు వేదం తెలుసుకున్నామైనా 36 రోజుల మీద దిగ్గు జరిగింది పుట్టిన బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన జరిగిన ఆనందం మీద కాచి కాపాడడానికి మీకు వేదం తెలుసుకున్నామైనా ఈ 37వ రోజు వినయ్ కుమార్ గారి వాక్యం ఉంచుకున్నట్టు మీరు మాకు సహాయం చేయండి. ఆ బిడ్డ మీ సూర్యులను మనకు పోసుకొని మాకు ఆత్మీయత గురించి వాక్యాంశాలను సహాయం చేసుకుంటున్నామైనా ఇంకెవరైతే ఆ మార్గం ద్వారా ఈ ఆరోగ్యంతో సహాయం చేయమని ఆత్మ మీరు ఆధిపత్యం సహాయం చేసుకుంటూ ప్రవేశిస్తున్నాడు సిద్ధించి తండ్రి. ఆమె పరిశుద్ధ నామమును బట్టి కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి శ్రమల కాల దినాల్లో మరి 37వ దినాన్ని మరి మనం సంఘముగా మరి దేవుడు మనల్ని అందరినీ కూడా సమకూర్చి అనేక మాటల ద్వారా మనం బలపరచడానికి మనం ఇచ్చిన గొప్ప సన్యతను బట్టి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇంకా 3 దినాలు మాత్రమే మరి మన ముందు ఉన్నాయి కనుక మరి 3 దినాలు కూడా మరి ఈ 37 దినాలు దేవుడు మనల్ని సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరి దేవుని మాటలు వినడానికి దేవుడు మనం అందరినీ కూడా ఎంతగానో మరి సమకూర్చిన విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క హోలీ వీక్ లో మరి ఆదివారం నుండి సోమవారం మంగళవారం కూడా మరి మంచి వర్తమానాలు మనం విన్నాం. ఆదివారం ముఖ్యంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యెరూషలేము మందిరానికి ప్రవేశం చేసినప్పుడు ఆయన ఏ విధముగా మరి ఆ యొక్క యెరూషలేము మందిరానికి వచ్చారో మరి మనం ఎంతగానో తెలుసుకుని ఉన్నాం. మరి సోమవారం దినాన్న కూడా మరి ఆయన మరి మందిరానికి వచ్చిన తర్వాత ఆయన మరి దేనిని శపించారు అది వాక్యాన్ని కూడా మనం విన్నాం. మరి నిన్న దినాన్న కూడా మరి యజమానుడు ఏ విధముగా మరి ద్రాక్ష తోటను వేస్తాడో మరి ఆ ద్రాక్ష తోటని ఏ విధముగా మరి దానిని నాశనం చేశారో మరి అదే నిన్న దినాన్న కూడా మనం విని ఉన్నాం. ఏదేమైనప్పటికీ దేవుని ప్రియ సంగమా మరి ఆ యెరూషలేము మందిరంలో ప్రవేశించిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేకుల్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనేకుల్ని మరి శపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి నా మందిరము అన్యదేవులకు మరి ప్రార్థన మందిరం అనే మందిరాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ మరి ఒక్కొక్కరిని కూడా మరి ఆయన పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు మరి మందిరంలో ప్రవేశించినప్పుడు మరి ఆ యొక్క మందిర పరిస్థితులు మనం చూసినప్పుడు ఆయనకి ఎంతో వేదన కలిగి శోధన మరి అన్ని చూసినప్పుడు మరి ఎంతో కుమిలిపోయి ఒక్కొక్కటి స్తంభపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రియసంగమా మరి ఈ దినాన మనం గమనించినట్లయితే మరి నిజంగా మనం గమనించినట్లయితే మరి నీతిమంతులైన వారు, యథార్థవంతులైన వారు మరి దేవుని మందిరాల్లో ఉంటే ఒక వ్యతిరేకత అనేది ఉంటుంది. మరి నిజంగా మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము మందిరానికి వచ్చి ఆ యొక్క మరి బాగోయోగులన్నీ చూస్తున్నప్పుడు మరి ఆ యొక్క సద్దుకైలు, పరిసయ్యులు మరి అనేక మంది మరి ఆయనకి వ్యతిరేకులుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మీతో మరి ఆ వ్యతిరేకులైన వారు మరి శిష్యులుగా కూడా ఉంటూ మరి వ్యతిరేకులైన వారి గురించి మీకు వాక్యం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుండి 16 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే ఆయనను నేను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతరులని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చిరి. వారు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెట్టుచుండెను.
ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంగమా, ఇక్కడ మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభు వారితో ఉంటూ మరి యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యత్వాన్ని పొందుకుంటూ మరి ఆయన చేసిన బోధను, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూస్తున్న ఈ 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అనే ఒకరిని మనందరికీ తెలుసు. మరి నిజంగా మనం గమనించినట్లయితే మరి ఈ లోకంలో మనం జీవిస్తున్న వేళ మన చుట్టూ ఉంటున్నా కూడా ఉన్న మరి కొంతమంది మనం ఎంతో స్నేహితులుగా, కుటుంబీకులుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మనకి వెన్నుపోటు పొడిసే వారు కూడా ఉంటారు. అదే రీతిగా మీరు ఇక్కడ చూసినట్లయితే అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30,000 నాణెములు తూచి వారికి ఇచ్చేది. నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క 12 మంది శిష్యులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 26వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మరి అక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంటుంది. మరి నిజంగా మనం ఆ సంఘటన మనం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసు బేతేనీయ కుష్టి రోగైన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు గుడ్డ తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూసి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకి ఇచ్చి పేదలకు ఇయ్యొచ్చని అని ఈ యొక్క ఉపమానం మనందరికీ తెలుసు. దేవుని సంగమం మనం గమనించినట్లయితే మరి యేసు క్రీస్తు వారిని ప్రేమించి మరి తన ఇంట భోజనానికి వచ్చినప్పుడు మరి ఆయన మరి నిజమైన దేవుడు, మరి ఏ పాపము ఆయనలో లేదని ఎరిగి మరి ఒక ఎంతో వెల ఇచ్చి కొన్న మరి ఆఖరి ఆయన పాదాలు కడిగినప్పుడు శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా అది చూసి మరి అది ఎందుకు ఆయనకు ఖర్చు పెడుతున్నావు, నిజంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఆయనకు ఖర్చు పెడుతున్నావు, ఆయన నీకేమిస్తాడు, ఇది పేదలకు ఇవ్వచ్చు కదా అని మరి ఆయన అర్థం మరి శిష్యుడు అర్థం మనం చూస్తూ ఉంటాం. కింద వచనాలు చూస్తే ఈ దినాల్లో కూడా చాలా మంది నిజంగా మరి దేవునికి ఇస్తే మనకి ఏమొస్తుంది, దేవుని సన్నిధికి మనం ఆ యొక్క తీసుకెళ్తే మనకేమొస్తుంది అని చాలా మంది ఉంటా ఉన్నారు. నిజంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా ఉండి ఆయనతో ఉంటూ మరి ఆయనకి తిరుగుబాటు చేసేవారిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి నిజంగా వారు చూడండి, ఇక్కడ అంటాడు కదా మరి ఈమె 10వ వచనం చదవండి ఒకసారి. నా విషయమై ఒక మంచి కార్యం చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడు మీతో కూడా ఉండను అని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి ఆ యొక్క అత్తని రాసినప్పుడు ఆమెని మరి ఎందుకు మీరు తొందర పెడుతున్నారు, ఆయన పస్కా దినాన్ని సమీపించే సమయంలో మరి ఆ స్త్రీ ఆయన కనపరిచినట్లుగా మనం చూస్తాం. మరి ఆయన యొక్క మరి నీతిమంతుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు, ఆయనకి నేను ఏమిచ్చినా కూడా మరి నేను తగనని మరి తన ఎంతో వెల ఇచ్చి మరి ఆ యొక్క అత్తరుని మరి ఆ యొక్క అత్తరుని పాదాలకు పూసినప్పుడు మరి వారి శిష్యులు అంటున్నారు కదా, ఎందుకు అంత వెల ఇచ్చి ఆమెకి అంత ఖర్చు పెడుతున్నావు, అది పేదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. మరి యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, పేదలు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటారు, నేనైతే కొంతకాలమే మీ దగ్గర ఉంటాను అని ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క శ్రమ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను రాబోయే దినాల్లో నేను సిలువగా అప్పజెప్పబోతున్నాను. మరి ఆ యొక్క సిలువగా అప్పగింపబోయే ముందు ఆమె నేను ఏంటో నా యొక్క నేను ఎటువంటి వాడినో మరి ఆమె తెలుసుకున్నది కనుక, ఆమె నా విలువ తెలుసుకున్నది కనుక ఆమె నన్ను గణపరిచింది అంటున్నారు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఎటువంటి వారో మనం తెలుసుకున్నట్లయితే మనము కూడా ఆయన గణపరిచే వారిగా ఉండాలి కానీ మరి ఆయన్ని మరి హేళన చేసేవారిగా మనం ఉండకూడదు. నిజంగా మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలుగా మనం చెప్తూ ఉంటాం, దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉంటాం, నేను రక్షణ పొందాలని చెప్తూ ఉంటాం. కానీ
మరి ఈ యొక్క శిష్యుల వలె కూడా మరి ఇస్కరియోతు యోధు వలె నీవు నేను కూడా ఉంటున్నాము. మనం గమనించి చూసుకోవాలి. ఇక్కడ నిజంగా చూడండి, మన ఆయనతోటే ఉంటున్నాడు. ఆయన కూర్చున్న చోటనే కూర్చుంటున్నాడు. ఆయన భోజనం చేస్తున్న చోటనే భోజనం చేస్తున్నాడు. అయినప్పటికీ దురాశ కలిగి సొంత నిర్ణయం తీసుకుని ఆయనను మరి నిజంగా ఎప్పటి నుండో మరి సద్దుకాయలు మరి పరిచయులు యాజకులు వీళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగా మరి సిలువ వేయాలి, ఏ విధంగా ఆయన చంపాలి, ఏ విధంగా నేరోపరణ చేయాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు మరి ఆయనతోనే ఉంటూ ఆయన వెనుకనే తిరుగుతూ ఆయనతోనే భోజనం చేస్తూ కూడా మరి ఆయనను అప్పగించడానికి మరి తన హృదయం మరి నిజంగా ఏ విధముగా సాతాను ప్రేరేపించిందో మనం చూస్తున్నట్లయితే దేవుని ప్రియసంగమా, ఈ దినాల్లో నేను కూడా మరి దేవుని వాక్యం వింటున్నాం. మరి దేవుని సన్నిధిలో ఏ విధముగా ఉండాలో, ఏ విధముగా మనం రక్షింపబడాలో, ఏ విధముగా మనం దేవుని మరి ఈ లోకంలో మనం నడవాలో అన్నీ కూడా వింటానే ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? లోకస్తుల వలె లోక సంబంధమైన క్రియలకు వలె ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అన్నాడు, అప్పుడు 12 మధ్యలో ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నిజంగా చూడండి, అది యేసుక్రీస్తు ప్రభువారికి తెలీదా? తెలుసు. కానీ ఆయన చూడండి, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించి నాకేమి ఇద్దరని వారిని అడిగాను. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇది నీవు నేను కూడా ఉంటాం. మరి నిజంగా దేవుని మందిరానికి వెళ్తా ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి వారి విషయాలు మరి నిజంగా మరి మన సంఘ విషయాలే కానీ, కుటుంబ విషయాలే కానీ ఎలాగా వాళ్ళకి చెప్పుకునే వారిగా ఉంటాం. దేవుడి సంఘమా, అటువంటి వారిగా మనం ఉండొద్దని దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. మరి నిజంగా మనం గమనించినట్లయితే ఆయనను మనము మరి ఈ యొక్క ఇస్కరియోతు యోధుని మనం చూసుకున్నట్లయితే మరి ఆయన యాజకులకి ఒక సులువైన మార్గాన్ని ఎన్నుకొని మరి నేను ఆ 30 వెండి నాణాలు నేను సంపాదించుకుని నా దగ్గర ఉంటే నేను ఎంతో ధనవంతుడు అవుతామని అనుకుని ఆయన మరి ఆ యాజకుల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది నేను కూడా ఒక మరి నిజంగా మన కుటుంబంలో కొన్ని విషయాలు బయట చెప్తే నన్ను వాళ్ళు ఎంతో మెచ్చుకుంటారని అనుకుంటారు. కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాయన్న ఆలోచన ఎవరికి ఉండదు. నిజంగా దేవుని బిడ్డలుగా మనం ముందుకు కొనసాగుతున్న వేళ, దేవుని సన్నిధిలో మరి ఏమో ఉంటున్న వేళ, ఆ దినాన మరి ఇస్కరియోతు యోధు మరి ఆయనకి క్రీస్తుకు విరోధముగా మరి ఆయన్ని అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి నిజం వ్యతిరేకముగా ఉన్నట్లుగా చూస్తాం. ఆయన చుట్టూ ఉంటూ వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాం. మరి ఈ దినాన్న నీవు నేను కూడా మరి అనగా మరి ఈ యొక్క శ్రమల కాల దినాల్లో మనం గమనించినట్లయితే మరి ఆ బసవ బుధవారం నుండి మరి ఈ నిన్నటి దినం వరకు అనేక మాటలతో మరి వేరే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఎంత ప్రేమ ఉంటే, ఎంత జాలి కలిగిన దేవుడో, నీవు నేను ఆయన ప్రేమించలేనప్పటికీ కూడా పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి మరి నీకు రక్షణను దయచేసి మనల్ని మరి నిత్యానందంలోనికి తీసుకెళ్తానన్న ఆ దేవాది దేవుని మరిచి ఇది మరి ఇస్కరియోతు యోధు వలె నీవు నేను ఉన్నట్లయితే మన సొంత నిర్ణయాలు తీసుకుని మరి దేవుని సన్నిధిలోనికి మనం రాలేకున్నట్లయితే, ఒకవేళ ఇస్కరియోతు యోధులకు ఉన్నట్లయితే, ఆయన క్రీస్తు విరోధిగానే ఇంకా ఉన్నట్లయితే నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారిని గర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పస్కా దినాన్న మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు మరి ప్రతి ఒక్కరూ అంటారు, నేనా ప్రభువా, ఆ గడియ వచ్చుచున్నది, అది మీకే తెలియదని మరి తేటగా తెలియజేస్తున్నాడు. మరి నిజంగా క్రీస్తుకు విరోధి వల్లే మరి ఆ యొక్క యెరూషలేము మందిరానికి ప్రవేశించినప్పుడు ఆయన సత్య సువార్తను బోధిస్తూ అనేకులను బలపరుస్తూ అనేకుల్ని స్వస్థపరుస్తూ ముందుకు సాగుతున్న వేళ ఈయన
ఈయన మరి నిజమైన దేవుడని పరిసయ్యులు సద్దుకాయులు తెలుసుకుని మరి ఈయనుంటే మన వ్యాపారం జరగదు, మన యొక్క స్థితిగతులు ముందుకు సాగవని మరి ఆయన మీద ఎటువంటి నేరోపణ చేయాలని మరి ఆయనకి వ్యతిరేకంగా తయారైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే మాట మనం చూస్తున్నట్లయితే మార్కు సువార్త మరి 14వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదివారు. 14వ అధ్యాయం 12 మందిలో వారు విని సంతోషించి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేశారు కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం వరకు కనిపెట్టుచుండెను. మరి మీరు నిజంగా చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా తగిన సమయం కొరకు ఆయన కనిపెట్టేవాడిగా చూస్తా ఉన్నాం. ఈ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవాలని వారి యొద్దకు పోగా నిజంగా మనం చూసినట్లయితే ఈ దినాల్లో చాలా మంది మరి మనం చూసినట్లయితే ఎలా ఉంటారో తెలుసా? దేవుని వాక్యం వింటారు, దేవుని మందిరానికి వస్తారు, మరి తిరిగి ఏం చేస్తా ఉంటారో తెలుసా? మరి నిజంగా మరి ఆ యొక్క వాక్యం విన్న సేపు కూడా బాగానే వింటారు. అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడదాం, ఎవరితో ఏం చేద్దాం, దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నువ్వు దేవుని మందిరానికి ఏదో వస్తున్నావు, మరి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇచ్చిన ఆ రక్షణతో మరి నా కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి, నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, నా సంఘం ఎంతో ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన మర్చిపోయి ఎవరిని ఎప్పుడు ఏ విధముగా మనము నవ్వులు పాటు చేద్దామా అన్నట్లుగా ఉన్నాము. ఇక్కడ కూడా చూడండి, మరి 12 మందిలో ఒకడు దేవుని సన్నిధిలో ఆయనతో ఉంటున్న ఇస్కరియోతు యూదా మరి ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగిపోవాలని వారి యొద్దకు పోగా వారి విని సంతోషించి, నిజంగా చూడండి, వారు విని సంతోషించి ఆయన ఎలా పట్టుకోవాలో ఎలా ఏం చేయాలో మాకు తెలియట్లేదు. ఎప్పుడైతే వారిలో ఒకరు ఈ 12 మందిలో ఒకరు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సంతోషించారో చూడండి. దేవుని ప్రియ సంగమా, ఈ మరి నిజంగా మరి దేవుని యొక్క ఉన్నతమైన మాటలు చెప్తే ఎవరు కూడా సంతోషించరు. మరి లేనిపోని మాటలు కథలు చెప్తే సంతోషించే వారిగా ఉంటారు. నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే వారిని సంతోషించి వారికి ద్రవ్యమిత్తు అని వాగ్దానం చేసి కనుక వాడు ఆయనను అప్పగించటకు తగిన సమయం కొరకు కనిపెట్టుచుండెను. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యొక్క విరోధులు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. మరి నిజంగా మరి ఆయన అప్పగింపబడిన ప్రతి సమయము ఎవరైతే అప్పగించబడుతున్నారో, ఎవరైతే నన్ను మరి ఆ యొక్క మరి యాజకులకు మరి ఆ యొక్క వారికి అప్పగించబోతున్నారు అనే దాన్ని మరి క్రీస్తు ప్రభు వారు ముందుగానే ఎరిగి ఉన్నారు. మరి నిజంగా నీవు కూడా మరి దేవుని ప్రేస్తకు మా యొక్క శ్రమల కాల దినాల్లో అనేక మాటలతో మన హృదయాన్ని మనం బలపరుచుకున్నాం. ఇంకా కూడా ఇస్కరియోతు యూదా వలె ఉన్నట్లయితే మరి ఇది నాన్న యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, మరి నీవు నాతో ఉంటున్నావు, నా వాక్యం వింటున్నావు, నా మందిరానికి వస్తున్నావు, నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, నేను దేవుని బిడ్డగా ఉంటానని అనేకులకు ఈ పరిశుద్ధ గ్రంథము మరి పట్టుకుని అనేకులకు మరి నన్ను చూపిస్తున్నావు. కానీ నీ హృదయం ఎలా ఉందో తెలుసా? నీ హృదయం నన్ను మోసపరుస్తుంది, నీ హృదయం నన్ను దూరపరుస్తుంది. నువ్వు దేవుని బిడ్డగా ఈ లోకంలో చెప్పుకుంటున్నావు, కానీ నీ ఆలోచనలన్నీ కూడా ఇస్కరియోతు యూదా వలె ఉన్నాయంటున్నారు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రియసంగం అయ్యింది నాన్న. మరి నిజంగా మనం ఈ 35 దినాలు దేవుని యొక్క శ్రమలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో నీ కొరకు నా కొరకు ఏ విధముగా ఈ లోకానికి వచ్చాడో మనం అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా కూడా మరి ఇస్కరియోతు యూదా వలె మరి నీవు మరి ఒక దొంగగా, ఒక మోసగాడిలాగా మరి మరి యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నాడని మరి ఆశిస్తూ ఇంకా నీ హృదయంలో యథార్థత లేకుండా మరి ఇంకా దేవునికి దూరంగానే ఉన్నట్లయితే మరి ఈ దినాన్ని ఇస్కరియోతు యూదాని జ్ఞాపకం చేస్తున్నాడు. తిరుగుబాటు చేశారు, ఆయనతో తిరుగుబాటు చేశారు. మరి నీవు నేను కూడా మరి రక్షణీయుడిగా మనం తెలుసుకుని మరి నీ
సొంత నిర్ణయంతో నీవు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నావా? దేవుని ప్రియసంగమా, మరి ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదాని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యెరూషలేము మందిరంలో నా చుట్టూ ఉన్న 12 మంది శిష్యులలో ఆయన ఇస్కరియోతు యూదాని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన దేవుని మందిరానికి మనం వస్తున్నాం, దేవుని వాక్యం వినడానికి మనం వస్తున్నాం. మరి మన కుటుంబాలను మనం బాగుపరచుకోవాలని దేవుని మందిరానికి వస్తున్నాం. మన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలోను మరి ఆయన యొక్క రాజ్యంలో చేర్చాలని దేవుని మందిరానికి వస్తున్నాం. ఒకవేళ వస్తూ ఇంకా క్రీస్తుకు విరోధిగా, సంఘానికి విరోధిగా, మరి కుటుంబాలకు విరోధముగా నువ్వేమైనా నీ సొంత నిర్ణయాలను నువ్వు తీసుకున్నట్లయితే ఈ దినాన యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యెరూషలేము మందిరంలో ప్రవేశం చేసిన తర్వాత మరి బుధవారం దినాన మరి ఆయనకున్న వ్యతిరేకులు జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన పస్కాను ఆచరించడానికి ముందుగా ఆయన చేసిన ప్రతి ఒక్క పనిని జ్ఞాపకం చేస్తూ మరి 3వ దినాన్ని అంటున్నాడు, మరి నాతోనే ఉంటున్నారు, నా బిడ్డలని చెప్పుకుంటున్నారు, నా శిష్యులుగా ఉంటున్నారు, మరి నా యొక్క సువార్తను చెప్తున్నాడని ముందుకు కొనసాగుతూ మరి నన్నే సిలువకు అప్పగించేవాడు మరి నా మీలో ఉన్నాడని ఆయన ఎంతో వేదన పడుతూ అంటున్నాడు. మరి నిజంగా మనం జ్ఞాపకం చేసి 30,000 నాణాలకు మరి యూదా మరి యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ యాజకులుగా అప్పచెప్పే మరి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రియసంగమా, ఈ దినాన నేను కూడా మరి ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఈ దినాన్ని నేను కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతున్నాం. ఎలా దేవుడిచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుని రక్షణ ఇచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రభువా నా హృదయం ఎలా ఉంది? ఇస్కరియోతు యూదా వలె నా హృదయం ఉందా? మరి నీ మాటలు వింటున్నాను. అనేక శ్రమణ దినాలు నా జీవితంలో కొనసాగిపోతున్నాయి. అనేక పరిశుద్ధ దినాలు నీ మందిరానికి నేను వస్తున్నాను. అయినప్పటికీ కూడా ఇంకా నా హృదయం ఇస్కరియోతు యూదా వలె ఉన్నట్లయితే మరి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో అడుగుతావా? మరి నిజంగా మరి ఈ క్రీస్తుకు వ్యతిరేకంగా నీవు ఉంటున్నావా? నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుడు అంటే మరి దేవుడిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని అనేక మంది వ్యతిరేకముగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు పాలు తేనెలు ప్రవహించే మరి ఆ కానాను ఇస్తానన్నప్పుడు మరి అబ్రహాము ఏం చేశాడో తెలుసా? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడు, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? మరి అతి వ్యతిరేకం. యోనా మరి లోతుని చూసుకోండి, మరి పర్వతం మీదకి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆయన మరి సోయేరు వైపు చూస్తూ మరి పచ్చదనంగా ఉన్నప్పుడు దాని వైపు చూసినట్టుగా మరి దేవునికి వ్యతిరేకులు అనేక మంది ఉన్నారు. ఇది నాన్న మరి యేసు క్రీస్తు ప్రభు వారు వ్యతిరేకత్వాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి యోనాను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి తర్షీస్కి వెళ్ళమన్నట్లే నినివేకి నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు ఆయన తర్షీస్కి ప్రయాణం అయినట్లుగా మనం చూస్తాం. తర్వాత దేవుడి యొక్క వ్యతిరేకముగా ఉండి మరి తిరిగి దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవుడు మరి నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి ద్వారా అనేక మరి సువార్తలు అనేకమైనవి జరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ దినాన మరి యేసు క్రీస్తు ప్రభువారిని అప్పచెప్పడానికి ఇస్కరియోతు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే యూదాని జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నిజంగా మనం నేను కూడా ఇది నాన్న మరి ఏ రీతిగా మనం ఉంటున్నాం అదే రీతిగా లూకా సువార్త 22వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 22:3 నుంచి 6 వరకు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు సాతాను ప్రవేశించి గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగించవలనో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకుని
జనసమూహము లేనప్పుడు ఆయనను ఆయనకి అప్పగించుటకు తగిన సమయము వెతకచుండేను. నేను ప్రియసంగమా మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇది మరి ఇశ్రాయేలు యోధుని జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి నీవు నేను కూడా మరి దేవుని వాక్యం వింటున్న మనమందరము కూడా మరి ఇశ్రాయేలు యోధా వలె మరి తగిన సమయం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటున్నామా, లేక మరి దేవుడే నన్ను రక్షించాడు, దేవుడే నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయనే నాకు రక్షణ ఆనందం, ఆయనే నా దుర్గము నా కేడము అని నువ్వు మరి దేవుని వైపు చూస్తూ మరి నా దేవుడు నన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపజేస్తాడు. మరి దేవుడు నిజమైన దేవుడు, సంరక్షించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు అని మరి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఇచ్చి ఆయన వైపు చూసేవారిగా ఉంటున్నావా? దేవుని ప్రియసంగమా మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మన సొంత నిర్ణయాలు తీసుకుని మన సొంత ఆలోచనలతో అనేక మరి దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉంటాం. దేవుడిని కుటుంబంలో స్వస్థత ఇవ్వకపోతే మనం వ్యతిరేకంగా మనం ఉంటాం. దేవుడిని కుటుంబాన్ని ఆశీర్వదించకపోతే దేవుడు నా కుటుంబంలో ఏమి చేయట్లేదని ఆయన మీద నిందలు వేసేవారిగా ఉంటాం. దేవుని ప్రియసంగమా మరి నిజంగా మరి దేవుని వాక్యాన్ని నువ్వు చేతపడుతున్నట్లయితే దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు నీకు మరి నువ్వు చదివి మరి దాన్ని అభ్యాసం చేసినట్లయితే దేవుడు ఏదో ఒక దినాన్న మరి దేవుడు నిన్ను బలపరిచే దేవుడిగా ఉంటాడు. మరి నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. నిజంగా మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు మరి మనల్ని మరి పుట్టించిన మొదలుకుని ఇంతవరకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవులుగా నిన్ను నిలబెట్టాడంటే ఆయన దేవుని కృపే అని మనం నమ్మాలి. దేవుని ప్రియసంగమా మరి నిజంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే లోకస్తుల వలె మనము ఉండకుండా మరి దేవుడు ఏ కార్యము నాకు చేయట్లేదని ఆయనకు వ్యతిరేకముగా ఉండకుండా మరి ఆయన నా కొరకు నేను ఆయన ప్రేమించగలేకపోయినా ఆయన నా కొరకు నా కుటుంబం కొరకు ఆయన నన్ను మరి ఎంతగానో బలపరిచాడు. ఎంతగానో మరి నా బిడ్డలతో కలిసి నేను ఆనందించడానికి దేవుడు గొప్ప సమయాన్ని ఇచ్చాడు. మరి అది కాదా మనకి ఇచ్చిన కృప. నిజంగా మనం ఏదో మరి సంపాదించేది ఏదో చేసేదని మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు మన సజీవిగా నిలబెట్టిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఆయనకి వ్యతిరేకస్తుల వలె కాకుండా మరి దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని యెరూషలేములో మరి ఈ యొక్క పరిశుద్ధ వారములో యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోకి జయప్రవేశం చేసిన తర్వాత మొట్టమొదటిగా అంజూరపు చెట్టును మరి ఆయన శపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు శపించాడో మనకు తెలుసు. అది చూడడానికి ఎంతో పచ్చగా ఉన్నది, ఎంతో ఉన్నతమైన చెట్టు అంజూరపు చెట్టు. అంటే మరి దానికి ఫలాలు లేనప్పుడు మరి దాన్ని శపించడం మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రియసంగమా మరి నిజంగా నిన్ను కూడా ఒక అంజూరపు చెట్టు వలె మనము ఎంతో ఉన్నతమైన వారిగా మనం కనబడుతున్నాము, కానీ ఫలించే వారిగా మనం కనబడట్లేదు. ఫలాలను కనేవారిగా మనం కనబడట్లేదు. మరి దేవుడు నాకు ఇచ్చాడు చాలే, నాకు రక్షణ, నా బిడ్డలకు అవసరం లేదు, మరి నా కుటుంబంలోకి ఎవరికి అవసరం లేదు, నేను వెళ్తే మరి ఆ చెట్టు అనుకున్నది, నేను పచ్చగున్నాను చాలు అనుకున్నాను తప్ప మరి నేను చెట్టునున్నాను, నేను పళ్ళు కాయాలి, ఫలాలు మరి ఫలించాలన్న ఆలోచన ఆ చెట్టుకి లేదు. దేవుడు ఈ దినాల్లో చాలా మంది దేవుడు నన్ను తీసుకెళ్తే చాలు పరలోకంలోకి, ఆ బిడ్డలు ఏమైనా పోయినా పర్వాలేదు అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో మరి నేను దేవుని యొక్క రక్షణను నేను ఎరిగి ఉన్నాను, దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను. మరి నాకు ఇచ్చిన రక్షణ నా భర్తకి కావాలి, మరి నాకు ఇచ్చిన రక్షణ నా భార్యకి కావాలి, నాకు ఇచ్చిన రక్షణ నా బిడ్డలకు కావాలి, నాకు ఇచ్చిన రక్షణ నా కుటుంబం మొత్తకే కాదు, మరి నా ఇరుగు పొరుగు వారికి కావాలన్న ఆలోచన లేని జనాంగముగా మనం ఉంటున్నాం. దేవుని ప్రియసంగమా అంటున్నాడు కదా. మరి నిజంగా మరి నిజంగా ఆయన యొక్క రక్షణ మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలకే కాదు, అన్ని జనులందరికీ ప్రతి మొక్కలు కూడా ఆయన సన్నిధిలో ఉండాలన్న ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క మరి వాగ్దానం
మరి నిజంగా నీవు నేను కూడా మనం చెబుతూ ఉంటాం, ప్రతి మోకాలు ఆయనలో వంగాలి అంటే మరి నిజంగా మనం ఏం చేయాలో తెలుసా? మరి ఆయన యొక్క వాగ్దానం నెరవేరాలంటే నీవు నిన్ను కూడా మోకరించి మరి అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. అనేకుల కొరకు నువ్వు ఏ విధంగా రక్షణ పొందావో అనేకులకు ఆ రక్షణను తెలియపరిచే వారిగా ఉన్నారు. దేవుని మరి గొప్పటి వర్తమానం విన్నాం. మరి ఒక ద్రాక్ష తోట, మరి అంజూరపు తోట, మరి నిజంగా మనం చూస్తున్నాము అంజూరపు చెట్టు మరి వేసి మరి ఆయన దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత మరి సేవకులను పంపించాడు దాని యొక్క ప్రతిఫలం గురించి. మరి వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇప్పుడు మన ఆలోచన ఏంటో తెలుసా? ఎంత పండిగా మనం తినేద్దాం, మన కుటుంబమే బాగుపడాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మరి ఒక యజమానుడు చెట్టు వేశాడు కదా, ఆ చెట్టుకి మరి తగిన ఫలితము ఎంతో కొంత ఆయనకి ఇవ్వాలి కదా అన్న ఆలోచన మనకుంటాం. దేవుడు ప్రేసంగా నిజంగా నేను ఆలోచన చేసినట్లయితే దేవుడు మంచి ఉద్యోగాలు మనకి ఇచ్చాడు. మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు ఇచ్చాడు. మరి అందులో వచ్చిన ప్రతిఫలం నువ్వు దేవుడికి ఏమి ఇస్తున్నావు అన్న ఆలోచన మనకుంటుంటాం. ఎప్పుడు కూడా మరి నిజంగా చూడండి, వచ్చింది ఇంకా ఊరిలో ఎలా ఉంటుందంటే కౌలుకి పొలాలు ఇస్తూ ఉంటారు. పండుగ సరే ఈ సంవత్సరం ఏం పడలేదండి తర్వాత ఇస్తాం అంటూ అలా గడిపేస్తారే కానీ ఇవ్వాల్సింది ఎవరు? నిజంగా మరి వారికి ఎలాగ పలిపోగలుగుతారు? నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే దేవుడు యెరూషలేము మరి జయ ప్రవేశం చేసిన తర్వాత మంచి వర్తమానాలు మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మరి యూదులకే కానీ యాజకులకే కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉపమానాలు చెప్పినప్పుడు వాళ్ళు వ్యతిరేకులుగా మరి ఈయన ఉంటే మన వ్యాపారం ఏది కూడా బాగుపడదు. మనం ఇంతవరకు ఏ విధంగా ఉన్నతమైన వారి లోకస్తుల వల్ల ఉన్నాము, మరి ఈయన వచ్చాడంటే మనకి ఏమి దొరకదని ఆయన్ని మరి సిలువకు అప్పగింపవాలని ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఆయన చుట్టూ ఉన్న మరి యోధాన మరి ఆయన్ని హెచ్చరించినట్లుగా ఈ మాటలు కనబడుతున్నాయి. దేవుని ప్రియ సంగమా, ఇది నీవు నేను గమనించవలసింది ఏంటో తెలుసా? మరి మనం ఆలోచన చేసినట్లయితే అయ్యా మరి యోధా వలె నా జీవితం ఉండకుండా మరి నీ వాక్యం నేను వింటున్నాను, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, క్రమం తప్పకుండా మరి నీ మందిరానికి నేను వెళ్తున్నాను. ఇంకా మరి నా జీవితము యోధా వలె ఉన్నట్లయితే ప్రవ్వా మరి అట్టి స్థితిలో నేను ఉండుకున్నట్లు అయ్యా మరి నీ బిడ్డగా నీ సన్నిధిలోకి రావడానికి నీ కృపను దయచేయ్యా. మరి అనేకులకు నీ సువార్తను చెప్పే ధన్యతను నాకు దయచేయ్యా. మరి నా కొరకు మరి నువ్వు కలవరి సిలువలో చేసిన ఆ బలియోగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ దినదినము అయ్యా అనేకుల కొరకు నా శరీరాన్ని నలగగొట్టుకునే భాగ్యాన్ని నాకు దయచేయాలని మరి దేవుని సన్నిధిలో మరి నువ్వు అడిగేవాడిగా ఉంటున్నావా? దేవుని ఈ దినాల్లో నేను కూడా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా ముందు మరి ఆ యొక్క అత్తరు పుట్టే మరి ఆ స్త్రీ మరి ఆయన పాదాల మీద తల మీద పోసినప్పుడు మరి ఎంతో దురాశ కలిగి, ఎందుకు అలాగా ఖర్చు చేస్తున్నామని దురాశ కలిగి సొంత నిర్ణయం తీసుకుని మరి యోధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేదలకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ దినాన మనము కూడా ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వకుండా పేదలకు పెట్టొచ్చు కదా అనుకుంటున్నాం. పేదలైతే ఎప్పుడు మరి ఆయన అంటున్నాడు, చక్కటి మాట అంటున్నాడు, ఎప్పుడు కూడా నువ్వు పేదలకు పెట్టాలంటే ఎప్పుడైనా నువ్వు పెట్టొచ్చు, నేను నీ దగ్గర ఉండేది కొంతకాలమే, మరి తర్వాత నేను నీ దగ్గర ఉండను అని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. నేను సిలువకు అప్పగింపబడుతున్నాను, మరి నన్ను సిలువగా అప్పగింపబడి మరి నా దేవుని సన్నిధి నా తండ్రి కుడి పార్శ్వానికి నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు అడిగినా నేను దొరకను, నాకు సేవ చేయాలన్నా నేను నీకు దొరకను అంటున్నాడు. నిజమే దేవుని సంగమా, ఇదేనన్నా మరి ఈ వాక్యం వింటున్న నేను కూడా మరి సమయం దొరికినప్పుడల్లా దేవుడిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుని మరి ఎప్పుడో ఇంకా నాకు సమయం ఉందని కాదు, ఉందిలే నేను ఇంకా నాకు చాలా సమయం ఉంది దేవుని సన్నిధిని తెలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నాకు ఇంకా వయసు ఉంది అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. దేవుని ఇది నా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా మరి నిజంగా అదే అంటున్నాడు, ఆయన గొప్ప మాట మాట్లాడాడు. పేదలని దగ్గర ఎప్పుడైనా పేదలు ఉంటారు, నేను దొరికే సమయం చాలా అరుదు అంటున్నాడు. నిజమే, మరి దేవుడు మరి ఆయన నీకు ప్రత్యక్షమైన సమయాన, దేవుడు ఆయన నీతో మాట్లాడే సమయాన
దేవుని సన్నిధిలో మరి అడుగు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మరి దొరికే సమయం చాలా తక్కువ. మనం అనుకుంటా ఉంటాం, మరి నాకు ఇంకా వయసు ఉంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళడానికి, నా బిడ్డలను దేవుని సన్నిధికి సమర్పించడానికి నాకు ఇంకా చాలా ఉందని మనం ఇంకా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాం. మరి ఇది నా దేవుడు మాటలు తెలియజేస్తున్నారు, ఇంకో తెలుసా సమయం లేదు. మరి సమయం ఉండగానే నీ తండ్రి అయిన యెహోవాని సన్మానించమని దేవుని వాక్యం చేతగా తెలియజేస్తుంది. మరి నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఆ దురాశ కలిగి మరి నిజంగా మరి ఇస్కరియోతు యూదాను మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు, నిజంగా ఈ 12 మంది శిష్యుల్లో మరి అందరూ కూడా హతసాక్షులే. కానీ ఇది చూడండి, హతసాక్షి కాకుండా ఆయన మట్టుకు ఆయనే ఉరేసి చచ్చిపోయాడు. తెలుసండి యోధా, ఇస్కరియోతు యోధా. ఎందుకో తెలుసా, ఆయన అనుకున్నాడు ఆ 30 వెండి నాణాలతో నేను ఏదో సంపాదించేసుకోవాలనుకున్నాడు. ఆయన పశ్చాత్తాపడడానికి కూడా ఆయనకి సమయం లేదు. దేవుడి సంగమా, ఇది నా దేవుడికి పశ్చాత్తాపడడానికి సమయం ఇచ్చాడు, దేవుడి సన్నిధిలో గోజాడడానికి సమయం ఇచ్చాడు. నిజంగా మనం ఆలోచన చేసుకుందాం. మరి ఈ దినాన మరి యొక్క పరిశుద్ధ వారంలో బుధవార సమయమున దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటన క్రీస్తుకు వ్యతిరేకంగా మనం ఉన్నట్లయితే మరి ఇస్కరియోతు యోధా జీవితం ఏ విధంగా మరి నేను దేవుని బిడ్డనే, దేవుని శిష్యుడినే అని ఎంతగానో అనుకున్నాడు. చివరికి వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా, ఆయన గురి చేసుకుని చచ్చిపోవడం, సమయం లేకుండా నిజంగా మరి ఆయన గురి చేసుకుని చచ్చిపోయినట్లయితే మనం చూస్తూ ఉన్నాం. దేవుడి సంగమా, ఈ దినాన్ని నేను కూడా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు పశ్చాత్తాపడడానికి. ఒకవేళ ఇస్కరియోతు ఆయా హృదయం నీలో ఉన్నట్లయితే, క్రీస్తుకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే, మరి నిజంగా క్రీస్తుకు వ్యతిరేకంగా అంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను చక్కగా ప్రార్థన చేస్తున్నాను, చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా వాక్యం చెప్తున్నాను అనుకుంటా. కానీ మన హృదయంలో ఏదో ఉంటుంది. ఏంటో తెలుసా, ఆమె మంచి చీర కట్టుకుంటుంది, మంచి చీర కట్టుకుంటుంది, ఆమె మంచి బంగారు వేసుకుంటుంది. అదే వ్యతిరేకత. నిజంగా ఏదో అనుకోవద్దు. మరి ఆ సంఘానికి అయితే చాలా మంది వస్తున్నారు, మన సంఘంలో ఎవరు ఏదో ఒక వ్యతిరేకత, మన హృదయాల్లో వ్యతిరేకత ఉంటారు. దేవుడి సంఘం ఇది నాన్న యథార్థ హృదయంతో ధైర్యంగా దేవుడి సన్నిధిలో మరి నిజంగా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే యెహోషువను మనం జ్ఞాపకం, మరి ఆ యొక్క మరి ఇంకా చాలా మంది ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే యథార్థంలో కలిగి మరి ధైర్యంగా దేవుడితో పోరాడిన వారు అనేక మంది ఉన్నారు. అటువలే నేను కూడా మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దినాన్ని దేవుడు ఇశ్రాయేలుకే రక్షణ ఇచ్చాడు. ఈ దినాన్న అన్యులమైన నీకు నాకు రక్షణ ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అని. మరి అటువంటి దేవుడిని మరి నీవు ఏ విధంగా నీ దేవుడిని అన్యుల దేవుళ్ళకి ఆహ్వానిస్తున్నా. మరి ఒకవేళ నీవు దేవుళ్ళకి ఆహ్వానించి ఒకవేళ ఇంకా మరి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఈ దినాన్న దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. ఇస్కరియోతు యోధా వలె నా జీవితం ఉండకూడదు ప్రభువా. మరి నేను నీకు నా హృదయాన్ని నేను సమర్పించుకుంటున్నాను. అనేకులను నీ సన్నిధిలో మరి స్వార్థను చెప్పి అనేకులను నీకు సన్నిధికి నేను సమకూరుస్తానని ఒక నిర్ణయం తీసుకుందాం. మరి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. మరి దేవుడు నాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి ఆ సంఘానికి అలాగే మరి దేవుడు కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు 37వ దినాన్న దేవుడు మనందరినీ కూడా మరి ఇట్టి రీతిగా మనం సమకూర్చిన విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క చివరిగా ప్రార్థన మన మధ్యలో జయ సిస్టర్ ప్రార్థన చేస్తారు. అంటే భాషలు చేస్తున్నారు కదా అన్నట్టు జయ సిస్టర్ అన్నట్టు. సరే, ఇంకా ప్రార్థన అవసరతలో మనం ఈ 37 దినాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి బలహీనుల కొరకు, ఎగ్జామ్ రాసిన బిడ్డల కొరకు, మరి ఇంకా అనేక మరి సంఘ కార్యక్రమాలు మే 1, 2, 3 తారీఖుల్లో జరగనున్న మీటింగ్స్ నిమిత్తం మరి అన్ని కూడా మన కుటుంబాలుగా ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ యొక్క శ్రవణ కాల దినాల్లో దేవుడు మరి అనేకుల్ని బలపరిచి వాక్యాన్ని చెప్పడానికి చాలా మంది వస్తారని ఆశ అయితే మరి ప్రకటన అయితే చేశారు ఎవరు పాస్టర్ గారు. మరి దేవుడు అప్పుడప్పుడు కూడా ఈ మధ్యలో నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి మరి సంఘానికి అలాగే దైవదాసునికి మరి ముఖ్యంగా ఆ దేవాలయ దేవుడికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క 37వ దినాన్న మనం అందరినీ సంఘాన్ని ప్రేమించి పలహారాన్ని తెచ్చిన దేవనాథి గారి కుటుంబం గురించి కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మమ్మల్ని అతిథిగా ప్రేమించిన మా
తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ 37వ దినాన్ని మాకు అందించి ఈ దినంలో కూడా నేను మహిమపడినట్టే నీ వందనాలు. మంచి పాటల ద్వారా నీవు మహిమపరచబడ్డావు, నీకు వందనాలు. మంచి వాక్యాన్ని జ్ఞానాన్ని వీటి ద్వారా మాకు దయచేసి విధానం బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాను. నేను ప్రభావ ఇస్రాయేలు జ్ఞాపకం చేశావు ప్రభావ. నేను 12 మంది శిష్యుల్లో ఒకరైనప్పటికీ దేవుడితో ఉన్నప్పటికీ నన్ను వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నాడు ప్రభావ. అలాగే నేను ఒకవేళ ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించండి. అట్లాంటి వ్యతిరేక స్వభావం మాలో లేకుండా మీ కృప దయచేసి అసలు స్త్రీని కూడా జ్ఞాపకం చేశారు ప్రభావ. భూస్థాపకం చేయడానికి ముందుగా నేను అభిషేకించుకున్నాను. మీకు ఏమిచ్చినా మేము ఇంకా ప్రభావ విలువైన వాటితో నేను విలువగా మీ ప్రాణాన్ని మీ దేహాన్ని సన్మానించడం మీకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలా ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు, మీకు వందనాలు చూపిస్తున్నాము. వినిపించినట్టు దాన్ని హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారం జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రార్థనాంశాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరీక్షలు రాసిన బిడ్డలు నానా వాళ్ళ రిజల్ట్స్ కోసం ఎదురు చూడగా నానా మంచి రిజల్ట్స్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే పరీక్షలు రాసిన వారికి కూడా మీ జ్ఞానాన్ని మంచి సిద్ధపాటు దయచేసి ఆ నాలుగీగా బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నానా శంకరరావు గారి కంటే ఆపరేషన్ విషయంలో చూపించినట్టు వాళ్ళండి వాళ్ళ ఆపరేషన్ విషయంలో చూపించారు. మీకు వందనాలు. అలాగే ఆదేశంలో హార్ట్ ప్రాబ్లం నుంచి నీవు తప్పించాలని నమ్మి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ప్రార్థన అవసరంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే శిలువ మీద మాట్లాడిన 7 మాటలను మాట్లాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని బలపరచండి. మీరే వారిని వారి మాటల ద్వారా మీ శిలువను జ్ఞాపకం చేసుకొని నానా మీ శిలువకు విలువ తెచ్చే వరకు శిలువపరచండి. నానా ఈశ్వరాలు వారిని కూడా మహిమార్థమైన మాటని చూపించాలి. మేము 23 తారీఖుల్లో పూరికలను మీరే బలపరచండి. నానా మీరే బలపరిచి మీ వార్తని మరుగుపరిచి ఆ 3 దినాలు మాకు చాలిన దేవుల్లో నడవబడి అన్ని పరిస్థితులని అనుభవించండి. రాష్ట్రానికి మమ్మల్ని అభ్యర్థించండి. ఇంకా ప్రార్థనాలు ఎవరైనా ఉంటే వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నా ప్రభుత్వంలో సలహాలు కుటుంబాన్ని కూడా నేనేమైనా ఆశీర్వాదాలు దయచేయండి. నీ కృపగల సలహాలను తీసుకొని